అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి బీజేపీ 10 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వివరిస్తూ గత కొన్ని రోజులుగా మనం వీడియోస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనం వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఈ వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ అనేది ఏప్రిల్ 1, 2015లో ప్రారంభించబడింది. వన్ స్టాప్ సెంటర్ అనేది మహిళలపై హింస సమస్యను పరిష్కరించడానికి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క కేంద్ర ప్రాయోజిత పథకం. వన్ స్టాప్ సెంటర్లు ఓఎస్సీలు హింసకు గురైన మహిళలకు ప్రైవేట్ మరియు పబ్లిక్ ప్రదేశాల్లో, కుటుంబంలో, సంఘంలో మరియు కార్యాలయంలో మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించబడాయి. అత్యవసర ప్రతిస్పందన మరియు రెస్క్యూ సేవలు, వైద్య సహాయం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో మహిళలకు సహాయం మరియు మానసిక సామాజిక మద్దతు మరియు కౌన్సిలింగ్, న్యాయ సహాయం, కౌన్సిలింగ్, ఆశ్రమం మరియు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం వంటి సేవలను అందించడానికి ఈ వన్ స్టాప్ సెంటర్లు మహిళా హెల్ప్ లైన్తో అనుసంధానించబడింది. ఈ వన్ స్టాప్ సెంటర్లో మీకు ముఖ్యంగా పోలీసుల యొక్క సహకారం, లాయర్స్ యొక్క సహకారం మరియు డాక్టర్స్ యొక్క సహకారం మరియు కౌన్సిలర్ యొక్క సహకారం, అలాగే ముఖ్యంగా మీకు తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి మహిళలపై హింస సమస్యను పరిష్కరించడానికి ఈ వన్ స్టాప్ సెంటర్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలను ఎవరైనా హింసించడం కానీ మరి ఏ ఉద్దేశంతో అయినా వారు బాధించడంలో ఉంటే వారికి సహాయకరంగా ముఖ్యంగా వన్ స్టాప్ సెంటర్లో మీకు వైద్య సహకారం, అలాగే పోలీస్, లాయర్ మరియు కౌన్సిలర్స్ అందుబాటులో ఉండి 24 గంటలు వారికి ఆన్లైన్లో కానీ మరియు డైరెక్ట్ కేంద్రంలో కానీ అందుబాటులో ఉండి వారికి సహాయం అందించడానికి ముఖ్య ఉద్దేశంతోనే ఈ వన్ స్టాప్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ మాతాకి జై.